హాయ్ హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఈరోజు నేనైతే కలాకండ్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎండాకాలం కదండి, ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు పాలైతే విరుగుతూ ఉంటాయి కూడా. అనుకోకుండా ఈరోజైతే పాలైతే విరిగిపోయాయండి. మనకు స్వీట్ షాపుల్లో కూడా పాలు విరగొట్టే కలాకండ్ తయారు చేస్తారు కదండి. మన ఇంట్లో ఈ విధంగా పాలు విరిగినప్పుడు ఇంట్లోనే కలాకండ్ అయితే టేస్టీగా తయారు చేసుకోవచ్చు. విరిగిన పాలనైతే ఒక స్టెయినర్లో వేసుకొని ఈ విధంగా వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత వచ్చిన వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఇందులో కొన్ని నీళ్లు కలిపైతే మొక్కలకి ఇస్తే మొక్కలు చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయండి. రోజువారీ జీవితంలో టీ కాఫీలు లేనిదే రోజు గడవడం లేదు కదండి. అలాంటప్పుడు లీటరు 100 రూపాయలు పెట్టి కొన్న పాలు విరిగినప్పుడు వాటిని ఎందుకు వేస్ట్ చేయాలండి? అందుకని నేను ఈ విధంగా ఇంట్లో పాలు విరిగినప్పుడు కలాకండ్ అయితే తయారు చేస్తానండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదండి. మనం ఎంతో ఇష్టంగా తినే పన్నీర్ కూడా విరిగిన పాలతో తయారు చేస్తారు. ఇక నుంచి మీరు కూడా పాలు విరిగితే ఈ విధంగా అయితే కలాకండ్ తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత మనం వడకట్టుకున్న పాల మిశ్రమాన్ని అయితే అందులో వేసుకోవాలండి. వేసుకొని దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు అందులో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు దాన్ని కలుపుతూ ఉండాలండి. మనకు 10-15 నిమిషాల తర్వాత పాల నుండి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోతుందండి. ఇక్కడ మీరు చూడండి, పాలలోంచి వచ్చిన వాటర్ అంతా ఎగిరిపోయింది. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం ఇందులో తగినంత షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీకు వచ్చిన పాల మిశ్రమాన్ని బట్టి షుగర్ అయితే యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత కాసేపటి తర్వాత మనకు షుగర్ నుంచి షుగర్ సిరప్ అయితే రిలీజ్ అవుతుంది కదండి. షుగర్ సిరప్ వచ్చిన తర్వాత అలాగే కలుపుతూ ఉండాలి. ఈ షుగర్ సిరప్ అంతా మనకు పాల మిశ్రమానికి పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత మనకైతే కలాకండ్ అయితే తయారైపోతుందండి. ఈ విధంగా షుగర్ సిరప్ అంతా మిశ్రమానికి పట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకు తయారైన కలాకండ్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేయాలి. తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం వేరొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీ అయిన కలాకండ్ అయితే తయారైపోయిందండి. చూడండి ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.